నమస్కారం అండి. నా పేరు లక్ష్మణ్ రెడ్డి అండి. మొన్న జరిగిన విషయం దేవికారెడ్డి ఇది స్కూల్ అనేది మీకు మా వీడియోలో వచ్చింది. మామూలుగా జనరల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సార్ని కలవడానికి కానీ అభిమానంతో పాప వెళ్ళింది తప్ప మేము ఏదో సాధారణ కుటుంబం అండి. సాధారణంగా మేము నేను చిన్న ఉద్యోగం చేసుకొని బతుకుతాం, అంతేగాని పాపని ఏదో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వేసి మేము లక్షల ఫీజులు కట్టి చేసేవాళ్ళం ఏం కాదండి. మేము జనరల్గా ఏంటంటే పిల్లని ఏదో మేము పాపని రవీంద్ర భారతి స్కూల్లో నేను చదివిస్తున్నానండి. పాపని దేవికారెడ్డిని మా ఆర్థిక స్తోమత బాగోక పిల్ల ఇంట్లో 10 రోజుల నుంచి పిల్ల ఇంట్లో ఉంటుంది. ఆయన మీద అభిమానంతో ఆయన చూడాలనే అభిమానంతో అవకాశం వచ్చింది కాబట్టి ఆయన మాకు దగ్గరగా వచ్చాడు కాబట్టి కొంచెం డిస్టెన్స్లో కొంచెం ఆయన చూడాలని అనిపించింది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిందండి. చూసి ఏదో ఫోటో దిగింది. దీన్ని ఒక ఇష్యూ లాగా తీసేసి మామూలుగా ట్రోలింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యంగా ఈ రకంగా అనేది పెడుతున్నారండి. ఆ రకంగా అనేది దయచేసి పాప మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టమాకండి దయచేసి. ఇంతమంది నేను చెప్పేది ఏం లేదండి. మేము ఏదో సాధారణ కుటుంబం. మామూలుగా నేను చేసే సంస్థలో కూడా నేను చేసే ఉద్యోగానికేను సంస్థ కూడా ఎటువంటి సంబంధం లేదండి. సోషల్ మీడియాలో నేను రాత్రి నేను చూశాను. మాకు ఏదో కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి, బొంకులు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని చెప్పి సోషల్ మీడియాలో మీరు ట్రోలింగ్ చేస్తున్నారు. ఆ ట్రోలింగ్ అంతా వచ్చేదంతా అబద్ధం అండి. అదంతా నిజం కాదు. మేము ఉండేది కూడా రెంటేనండి. మేము ఉండేది కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ఉండేది కూడా రెంటే. ఆ రెంట్ ఇంటి అద్దె కూడా మేము కట్టేది 7,000 కడుతున్నాం. ఆ 7,000 కట్టడానికి కూడా ఇబ్బంది పడి మేము ఉద్యోగం ఏదో చేసుకొని బతుకుతున్నాము. పాప ఏంటంటే ఆయన దగ్గర అభిమానంగా వెళ్ళింది. చిన్నప్పటి నుంచి ఆయన అంటే కొంచెం అభిమానం ఎక్కువ కాబట్టి వెళ్ళింది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. పాప మీద ఎటువంటి ట్రోలింగ్ మాత్రం మీరు వాట్సాప్లో కానీ వీటిలో కానీ ఇందులో కానీ చేయమాకండి దయచేసి. ఇంతకుమించి నేను కోరేది ఏం లేదండి. నమస్కారం అండి. ఇంకొక విషయం అంటే మా కుటుంబం జరగడానికి మా మిస్సెస్ కూడా చిన్న జాబ్ లాంటి ఉద్యోగం చేసుకుంటారండి. నేను కూడా జాబ్ చేసుకుంటామని మేమిద్దరం కష్టపడితేనే మా పిల్లల్ని మేము పోషించుకునే పరిస్థితి అండి. ఇంట్లో వచ్చే పరిస్థితికి వచ్చేసరికల్లా ఏదో స్కూల్ పెండింగ్ కూడా ఉంది. అంటే ఇప్పుడు నేను టీవీలో చూస్తున్నానండి, వేరే మా వైసీపీ రాజకీయ ఆమెతో వేరే ఆమెతో పాప తల్లి అని చెప్పి చూపిస్తున్నారు. అది ఎన్నో అబద్ధం అండి. అదంతా వచ్చేదంతా ఈ ట్రోలింగ్ అంతా ఇచ్చేదంతా మాత్రం అంతా అవాస్తవం అండి. అదంతా కాదండి. సోషల్ మీడియాలో చూపించేది అంతా అదంతా వచ్చేదంటే పచ్చి అబద్ధం అండి. మీరు మాత్రం పిల్లల్ని మాత్రం హైప్ చేసి మాత్రం సోషల్ మీడియాలో అసభ్యంగా మాత్రం పెట్టమాకండి. ఆడవాళ్ళని గౌరవించండి. గౌరవించేట్టుగా సమాజం ఉండాలి కానీ ఆడవాళ్ళని కించపరిచేట్టుగా ఎక్కడ మీరు చేయమాకండి దయచేసి. నేను ఇదొకటే కోరుకుంటున్నాను. నమస్కారం అండి.